హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి, ఇంకో ఇల్లు అయితే సన్స్లైడ్ అయితే సెంటరింగ్ అవుతుంది. ఇది మా ఊర్లోనే అనమాట. ఇది కూడా మా శివన్నయ్యే సెంటరింగ్ అయితే చేస్తున్నాడు. ఫ్రెండ్స్, సెంటరింగ్ అయితే మంచిగానే చేస్తున్నారు. చాలా బాగుంది వర్క్. దానివల్ల నేను చేసిన ఇల్లులన్నీ మన శివన్నయ్యే నేనైతే వర్క్ అయితే ఇస్తున్నాను. సెంటరింగ్ వర్క్, సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ అయితే వీలే చేస్తున్నారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈ అంకుల్ అయితే మంచి హుషారు మీద ఉన్నాడు. చూడండి, ఏజ్ బార్ అయినా సరే సెంటరింగ్ వర్క్లకి అయితే తిరుగుతున్నాడు. సెంటరింగ్ అయితే ఆసామస్యం కాదు. ఎండల్లో చేయాలి, వానల్లో కూడా చేయాలి, అన్ని పనులు చేయాలి. కొద్దిగా వెయిట్ పని కొద్దిగా కూడా చేయవలసింది ఉంటుంది. ఫ్రెండ్స్, మన శివన్నయ్య అయితే చూడండి, బార్ బెండింగ్ చేసి బుట్ట అయితే లేపి వేస్తున్నాడు గోడల మీద. శివన్న హాయ్. ప్రతి గోడ అయితే స్టిరప్స్ కట్టి ఇలా బుట్ట అయితే వేయాలి. బుట్ట వేయడం వల్ల గోడ అయితే క్రాక్స్ రావు. తర్వాత కబోర్డ్లు వేసిన దగ్గర, ద్వారం వచ్చిన దగ్గర అయితే చూడండి, ఖచ్చితంగా అయితే లింటర్ లెవెల్ అయ్యాక కాంక్రీట్ అయితే వేయాలి. ఒకటి కాంక్రీట్ వేస్తే అవ్వదు. దానికి తోడు 8 mm గజాలు తర్వాత రింగులు కట్టేసి వేయడం అయితే జరుగుతుంది. చూడండి, బార్ బెండింగ్ అండ్ సెంటరింగ్ అయితే మనోళ్ళే మొత్తం చేస్తున్నారు. ఓన్లీ కాంక్రీట్ వేయడం మా బాధ్యత అనమాట. ఇప్పుడు బార్ బెండింగ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డబ్బాలు అయితే వేస్తున్నారు. చూడండి, వేస్ట్ ఆయిల్ అయితే రాస్తున్నారు. మన ఇంటి వానర్ వాళ్ళే అనమాట వేస్ట్ ఆయిల్ రాస్తున్నారు. ఇక్కడ చూడండి, మన బుడ్డయ్య అయితే ఏదో మొత్తానికి అయితే చుట్టేస్తున్నాడు. మంచి హుషారుగా వర్క్ అయితే చేస్తాడు మన బుడ్డయ్య. సన్ స్లైడ్ సెంటరింగ్ చేసేటప్పుడు అయితే ముందుగా జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలి సెంటరింగ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జారిపోయే అవకాశం అలాంటివి జరుగుతుంటుంది. రన్నర్ రాడ్ అయితే చూడండి, మన శివన్నయ్య అయితే ఒక చెక్క తీసుకొని గోడకైతే మేకు గుడ్డేస్తున్నాడు. ఎందుకంటే ఆ రన్నర్ రాడ్ జారిపోతే సన్ స్లైడ్ ప్లేట్ అనేది వాలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల రన్నర్ రాడ్ అనేది గట్టిగా సపోర్టింగ్ అయితే ఇచ్చుకోవాలి. లేదంటే సెంటరింగ్ చేసినందుకు అయితే విలువ ఉండదు. ఇప్పుడు ఎంట్రన్స్ గోడ అనమాట. ఇది మనం ఇల్లు ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ లోన అయితే చూడండి, చెక్కలు అయితే వేస్తున్నారు మన వాళ్ళు. దీని మీద బుట్ట పడిపోద్ది అనమాట. దీనికి గజాలు అయితే ముందుకు వస్తుంది. దానికి నీట్గా లెవెల్ చేసుకొని సెంటరింగ్ అయితే చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది మన వాళ్ళ పని. సీట్లు వేయడం అయ్యాక మళ్ళీ సైడ్ చెక్కలు అయితే వేస్తారు. సెంటరింగ్ అంటే ఆసామాస్ కదండి. మనం ఎవరికైతే ఏ పని వస్తుంది వాళ్ళకి ఆ పనితనం అనేది వాళ్ళకి తెలుసు. అంతేగాని పక్కన నుంచి మనం సెంటరింగ్ వాళ్ళంటే చాలా ఈజీ అనుకోకూడదు. చాలా కష్టపడితేనే వర్క్ అయితే అవుతుంది అనమాట. చూడండి, ఈరోజు అయితే మేము సన్స్లైడ్కి అయితే కాంక్రీట్ వర్క్ చేస్తున్నాము. సెంటరింగ్ అయితే చేస్తారు. బార్ బెండింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ సెక్లు చేస్తే మేము సెంటరింగ్ కాంక్రీట్ అయితే వేయడం మొదలు పెడుతున్నాము. ఫ్రెండ్స్, వీడియో అయితే మధ్య మధ్యలో నేను వీడియోస్ చూపిస్తాను. ఓకే 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 ఇక్కడ చూడండి, సెంటరింగ్ వేసాక అయితే మనము వేస్ట్ ఆయిల్ అయితే సీట్లకు రాయాలి. లేదంటే కాంక్రీట్కి సీట్కి అతికిపోద్ది అనమాట. ఇలా రాయడం వల్ల చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది చెక్కలు. చూడండి, ఆయిల్ వేసాక బార్ బెండింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అనేది వెడల్పు వచ్చేమో 18 ఇంచులకు వేస్తున్నాము. దీని మందం వచ్చి ఇంచున్నర మందం అయితే వేయాలి. అంతకంచి 2 ఇంచులు 2.5 దాటేస్తే సన్స్లైడ్ అయితే నీట్గా కనపడదు. మందం అయితే ఎక్కువ అయిపోద్ది. చూడద్దు, బార్ బెండింగ్ అయిపోయింది. ఇప్పుడు మనలో అయితే ఆ గ్యాప్లంతా కవర్ చేస్తున్నారు. మరి ఏటో బ్రేక్లు వేస్తున్నారు. చూడండి, ఆయన ఆ గ్యాప్ల్లోనైతే రేకులు వేస్తున్నారు. గ్యాప్ లేకుండా చేస్తున్నారు మనలో. వర్క్ అయితే చాలా బాగుంది. ఓకే, సెంటరింగ్ అయితే క్లియర్ అయిపోయింది కదా. బార్ బెండింగ్ కూడా కంప్లీట్ చేశారు. అవన్నీ వర్క్ ఫినిష్ అయ్యాక అయితే మన వాళ్ళు సైడ్ సెక్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడు అంత జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. బెండింగ్ వైర్లు అయితే ఒక 4-5 లీడ్లు అయితే తీసుకొని సెక్లు అయితే కడుతున్నారు. మనం కాంక్రీట్ వేసేటప్పుడు అయితే ఆ లోడ్ అనేది తట్టుకునే దీని మీద అయితే బెండింగ్ అయితే కడుతున్నారు మన వాళ్ళు. ఫ్రెండ్స్, కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. సన్స్లైడ్ అనమాట వేస్తున్నాం లింటర్ లెవెల్. మేమైతే మిల్లర్తో వేస్తున్నాము. చూడండి, ఒక రూమ్ అయితే ఎల్ షేప్ ప్లేటు, ఇంకో రూమ్ అయితే మొత్తం చుట్టూ రౌండ్ వేస్తున్నాము. ఇంకో హాల్కి అయితే నార్మల్ వాళ్ళు బీమ్కే వేస్తున్నాం అనమాట. చూడొచ్చు మీరు, కాంక్రీట్ అయితే వేస్తున్నాము. స్టార్ట్ చేస్తాం ఇప్పటికి. ఈ సెంటరింగ్ వచ్చి మా శివన్నే చేస్తాడు. చాలా బాగుంది వర్క్. మీకు కూడా ఎవరైనా సెంటరింగ్ వర్క్ కావాలనుకుంటే చెప్పండి, మన వాళ్ళు అయితే నీట్గా చేస్తారు. ఓకే ఓకే
ఇలా గజం బట్టలు సైడ్లకు అయితే వేయాలి. మేము ఇంచున్నర మందం అయితే వేస్తున్నాము. అందుకే ఈ బద్దలు అనేసి సైడ్ 18 ఇంచుల వెడల్పు ఉంచి వేస్తామన్నమాట. మేమైతే ఒక పక్క నుంచి కాంక్రీట్ వేస్తున్నాము. అలాగే సెంటరింగ్ వాల్ వచ్చేమో ఈ ముందుల సైడ్ అనమాట. చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి. సైడ్ చెక్కలు కట్టడము. ఈ వాల్ అయితే కడుతున్నారు. మేము ఫ్రంట్ చూడండి కాంక్రీట్ అయితే వేస్తాము. ఇది బీమ్ అనమాట, అంటే బెల్ట్ లింటర్ లెవెల్. మేము 5 ఇంచుల మందం అయితే లింటర్ లెవెల్ వేస్తాము. సన్సిలేడ్ వచ్చి ఇంచున్నర మందం అయితే వేస్తాము. చూడొచ్చు చుట్టూ చెక్కలు అయితే అలా కాయాలి, లేదంటే హెచ్చు తగ్గులు వస్తాయి. మేము ఆ కాలం సైజ్ అయితే బెడ్లు వేసి చెక్కలు వేసి కాంక్రీట్ అయితే వేయడం జరిగింది. చూడండి ఒక రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో రూమ్ అయితే బీమ్లు మొత్తం వేసాము. ఒక రూమే ఉంది, సెంటరింగ్ కొడుతున్నారు. ఇప్పుడు భోజనానికి టైం అయిపోయింది. భోజనం చేసి మళ్ళీ రెండో పూట అయితే ఇవి ఫినిష్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంత పనికి ఒక పూట అయిందా అని మీరు అనుకోవచ్చు, కానీ మేమైతే అలా కాదండి. మేము యాక్చువల్గా అయితే సెంటరింగ్ అయితే ఉండిపోయింది. మేము 11 గంటలు ఉదయం అయితే మేము స్టార్ట్ చేసాం వరకు. ఈ లేబర్లు వచ్చేమో ఇంకో ఇల్లు డెకింగ్ అవుతుంది. ఆ డెకింగ్ వర్క్ అయ్యాక సాయంకాలం అయితే వచ్చారు. మేము ఒక గంట పని చేశాక టైం అయితే అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి. మన లేబర్లు వచ్చేమో ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నారు. మట్టి మోయడము, సిమెంట్ మోయడము, దానివల్ల అలిసిపోయారు. మేము 12:30 అయితే కరెక్ట్గా భోజనానికి దిగిపోయాము. మళ్ళీ భోజనం చేశాక ఒక గంట రెస్ట్ తీసుకొని ఇప్పుడు రెండో పూట మేము డ్యూటీకి ఎక్కామన్నమాట. ఇప్పుడు కాంక్రీట్ అయితే వేస్తాము. కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం ప్లేట్లు అయితే పోస్తాము. చూడండి మా శివన్న అయితే సరే ఇంటికి వెళ్ళి ఇప్పుడిప్పుడు వెళ్ళిపోదు. మన చూడండి అంత గాబర అయిపోతుండ్రు. డబ్బాలు ఈరోజు చేసి తీసి పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇది నిజం కాదండి, ఒట్టినే జోక్ వేస్తున్నాము. మిగిలిన సీట్లు అయితే మనలో పరిసి ఉంచేస్తున్నాము. ఫ్రెండ్స్ మొత్తం చుట్టూ భీములు వేస్తూ స్లాబ్ వేస్తాము. మీరు చూడొచ్చు మొత్తం 3 రూమ్లు అయితే వేస్తామన్నమాట ఈరోజు. అన్ని భీములకి 5 ఇంచుల మందం వచ్చేటట్టు అయితే కాంక్రీట్ వేయడం అయితే జరిగింది. ఇప్పుడు గోడ కట్టడమే ఉంది ఇటుకతోనే. లాస్ట్ రూమ్ అనమాట ఇది. చూడండి ఈ రూమ్ వచ్చేమో కిచెన్ అనమాట. చుట్టూ ప్లేట్లు అయితే వేయమన్నారు ఇంటి ఓనర్ అయితే. ఆ విధంగా అయితే మేము వేయడం జరిగింది. చూడండి మేము ప్లేటు మందం అయితే ఇచ్చినారా, దాని వెడల్పు వచ్చేమో 18 ఇంచులకి వేస్తాము. చూడండి సెంటరింగ్ వాళ్ళు అయితే చాలా నీట్గా చేస్తారు, చాలా బాగుంది. మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం చూస్తున్నారు కదా మా వర్క్ అయితే ఎలాగుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే ముగిద్దాం అనుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.